వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. ఇంటి ఆవరణ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ అరవింద్ అన్నారు. నేడు ఆసుపత్రి ఆవరణంలో ఆశా వర్కర్లు పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై అధికారుల ఆదేశాలతో ఆసుపత్రి ఆవరణంలో పరిసరాలను ఆశాలు మరియు సిబ్బంది కలిసి శుభ్రం చేశారు. స్థానిక ఆసుపత్రి డాక్టర్ అరవింద్ అన్నారు. మాట్లాడుతూ వర్షాకాలంలో గడ్డి పిచ్చి మొక్కలు బాగా పెరిగినందున పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామని, అలాగే ఆశా వర్కర్లు తమ గ్రామాలలో ప్రతి ఇంటింటికి తిరిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. పిఎస్సిలో శ్రమదానం చేస్తున్నాం సార్. అయితే మా సిరికొండ మందిలో ఆశాలు 42 మంది ఉన్నాం సార్. అందరం ఈరోజు శ్రమదానం చేయాలని చేస్తున్నాం సార్. మాకు ఈ పని చేయడం మంచిదే సార్. కాకపోతే మమ్మల్ని కూడా కొంచెం మా జీవితాలు ఏందో చూడండి సార్. అన్ని సరుకులు పెరుగుతున్నాయి కదా, మా జీతాలు పెంచమంటే ఇంకా ఎవరు కూడా చెప్పట్లేదు సార్. అది మాది సిరికొండ మండలం వాళ్ళము శ్రమదానం చేయడం జరుగుతుంది సార్. అయితే మా విన్నపం ఏంటంటే, మేము ఏ పని అయినా చేయగలుగుతాం సార్. కాకపోతే మా ఈ రోజులలో పెరిగిన ఖర్చులకి అదన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమంలో ఈరోజు పిఎస్సి నందు అధికారుల ఆదేశాల మేరకు ఆశా వర్కర్లతోటి శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలను శుభ్రం చేయడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చేపడుతున్నామంటే, వైద్య సిబ్బంది ప్రతి ఇంటి తిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని చెప్తూ ఉంటాము. ఎవరైనా వచ్చి మీదే హాస్పిటల్ శుభ్రంగా లేదు అని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఆదేశాలు అంటే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఎవ్రీ టైం అధికారులు వస్తున్నప్పుడు చెప్తూనే ఉండరు పరిసరాలు కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలని. మొన్నటి వరకు వర్షాలు పడి పిచ్చి మొక్కలు పెరగడం కారణం వల్ల ఈ పిచ్చి మొక్కలు తొలగించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.